श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयम्। హాయ్ అండి, వీడి పేరు అలెక్స్. వీడు అందరిలాంటి మామూలు మనిషే. బట్ వీడికి ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే వీడికి చిన్నప్పటి నుంచి సౌండ్ డిఫెక్ట్ ఉండటం వల్ల అందరిలా సౌండ్ ఎక్కువ వినలేడు. సగటు మనిషి వినే సౌండ్ డిసేబుల్స్లో 60% మాత్రమే వినాలి. అంతకు మించి ఎక్కువ వినపడితే 10 to 15 minutes ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది. అది కోపం, బాధ, సంతోషం ఏదైనా కావచ్చు. ఈ ప్రాబ్లం వల్ల మన లైఫ్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేశాడు. ఇప్పటి వరకు వీరి గురించి విన్నారు కదా, ఇప్పుడు చూద్ది కానీ. రే మామ వాడిని కలకరా. అబ్బా మహేష్ బాబా, నువ్వు మళ్ళీ వారిని కొట్టరా. రే రే అరే మామ ఆడేంటారు మనం అయిపోతున్నాడు. ఏహే, నువ్వెందుకు కంగారు పడతావు? నేను ఉన్నాగా. అంతే అంటావా? అంతే, నువ్వు రెచ్చిపో చెప్తా. సరే అయితే. హార్న్ ఎందుకు కొట్టారా? నా ఇష్టం రా. ఏయ్ నేను ఉన్నా తెలుసా? అంటే? సారీ భయ్య, తప్పు నాదే. సారీ, తప్పు నాదే. అది దరిద్రుడా, నేను ఉన్నా చూసుకుంటాను. ఇదేనా? నాకేం తెలుసు నువ్వు ఇలా బెండ్ అయిపోతావని. అందుకే దబ్బులేని దబ్బులేమని చెప్పాలి కానీ ఇలా దమ్ము సినిమాలో ఎన్టీఆర్ వీరాన్ ముందు తోయకూడదు. సర్లే కానీ నువ్వు పోనీ చెప్తా. హైరా బామ్మర్ది, వాట్సాప్ మ్యాన్. స్కైప్ మ్యాన్. ఏంట్రా లేటు? ఇంట్లో కొంచెం లేట్ అయిందిరా. అవును, బాలీవుడ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదంట. ఏ అవునా, దేనికిరా? మన బాలీవుడ్ దగ్గర ఇటు డబ్బులు తీసుకున్నాడంటరా. ఇప్పుడు ఆడి దగ్గర లేక ఇటు ఫోన్ చేస్తానేమో ఇటు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. అదేంట్రా, నువ్వు కూడా అలా చేస్తావేంటి? ఈడే అంటున్నాడు కదా నా దగ్గర డబ్బులు లేవని. మళ్ళీ కాల్ లిఫ్ట్ చేస్తే నా దగ్గర డబ్బులు అయిపోతాయని లిఫ్ట్ చేయట్లేదు. సరే రే అయితే. అలాంటప్పుడు నువ్వే ఫోన్ చేసి చెప్పచ్చు కదరా. దానికి దిక్కులేకే కదరా ఏడు దగ్గర డబ్బులు తీసుకుంది. బాబు, నీకు నీ ఆటో పంచర్లు దనండ్రా నాయన. ఇదే నా చిన్న ప్రపంచం. కానీ అదే రోజు నా లైఫ్లో ఒక మిరాకిల్ జరిగింది.
ఏమ్మా పడిపోయిందమ్మా. అలా చూసుకోపోతే ఎలా? అంత నిర్లక్ష్యంగా ఉండకూడదు. అయ్యో, నన్ను క్షమించమ్మా. తెలియక అలా మాట్లాడా. వీడు కూడా అందరిలాంటి మగాడే. టైంపాస్కి ఫాలో అయ్యాడు. ప్రాబ్లం తెలియగానే తప్పుకున్నాడు. ఛీ. ఎరా ఎక్కడున్నావు? లొకేషన్లో రా. సర్లే వస్తాను. ఏ అలా ఉన్నావే? అలా ఉన్నావేంట్రా? నా దరిద్రం అంతేరా బాబు. వచ్చిందట మాడతా నాకు. సరేరా. ఆ. వారిని మళ్ళీ ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు ఆల్రెడీ చెప్పాను కదరా నాకంత బేడా జరిగిందని. ఇంకేంటి? అసలు ఏమైందిరా? క్లియర్గా చెప్పు. అంటే తను రమ్మంటరా. అయితే ఏముందిరా, వాడుకుని వదిలే. ఏం మాట్లాడుతున్నారో మైదా పిండి. తప్పే ఉందిరా. ఈడైనా అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు ఏంటి? మా లవ్ అంటే ఏంట్రా? ఒక ముక్కలో చెప్పు. లవ్ మీన్స్ కేరింగ్ రా. నువ్వురా? లవ్ అంటే ఒక ఎమోషన్ రా. లవ్ అంటే కేరింగ్ కాదు, ఎమోషన్ అంతకన్నా కాదు. లవ్ అంటే నెసిటీ అయిపోయింది జనరేషన్కి. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వాడుకునే గొప్ప ఓడైపోయింది. అబ్బాయిలకేమో అమ్మాయిల నుండి ఫిజికల్ హ్యాపీనెస్ కావాలి, అమ్మాయిలకేమో అబ్బాయిల నుండి ఎకనామిక్ బెనిఫిట్స్ కావాలి. అంతేగాని ఈ రోజుల్లో సిన్సియర్ లవ్ ఎక్కడ ఉందిరా? అందరిని ఇలా వాడుకుని వదిలేసేవాళ్ళు తప్ప. అదేంట్రా నన్నంట? అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారుగా. అలాంటివేంట్రా? పచ్చకమరాడుకు లోకం మొత్తం పచ్చక కనపడినట్టు నీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టి నీకు అందరూ అలా కనిపిస్తున్నారు. మనకి మన ఇంట్లో లేడీస్ అంటే స్పెషల్, పక్కింట్లో లేడీస్ అంటే చీపా? ఏ వాళ్ళు కూడా మనలాంటి ఒకరికి కోచ్ ఎల్లో ఉంటారు కదా, అది ఆలోచించవా? అయినా తప్పు నీలో లేదురా. నువ్వు ఆలోచించే ఆలోచనలోను చూసే చూపులోను ఉంది. అది మార్చుకోరా. ఈ రోజుల్లో ఎవరున్నారా అంత పర్ఫెక్ట్గా? అమ్మాయిల మెంటాలిటీ అలా ఉంది. మా నీకు లవర్ ఉంది కదా, దాన్ని మీద దానికి తినలేదనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఏముంది మావా, బుజ్జి బంగారం కన్నా చిన్న అని బతిమాలైనా తినిపిస్తాను. అప్పటికి తినలేదనుకో, చచ్చిపోతాను బెదిరించైనా తినిపిస్తాను. అదే మీ అమ్మగారు నీ మీద ఉన్న కోపంతో తినకుండా పడుకుంటే అప్పుడేం చేస్తావు? అమ్మని కూడా అలాగే. నిజం చెప్తా రే. ఏముందిరా, ఎప్పట్లా సవదొప్పుతుందని పట్టించుకో. నువ్వు ఒక అమ్మాయికి ఇచ్చే వాల్యూ కూడా మీ అమ్మగారికి ఇవ్వలేకపోతున్నావు. నీకు చిన్న స్టోరీ చెప్తా. ఒక ఊర్లో నీలంటే ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడికి కూడా ఒక ఫ్యామిలీ ఉంది. అనుకోకుండా వాళ్ళ డాడీ చిన్నప్పుడే చనిపోతారు. అప్పటి నుండి వాళ్ళ అమ్మగారే కూలి పని చేసుకుంటూ వాళ్ళందరినీ పోషించి పెద్ద చేసింది. మంచి చదువులు కూడా చదివించింది. ఆ తర్వాత వాళ్ళ సిస్టర్స్ పెళ్ళి కూడా చేసింది. ఆ తర్వాత వీడి పెళ్ళి కూడా చేసింది. కానీ వీడు పెళ్ళి అయ్యాక వాడి వైఫ్ చెప్పిన మాటలు విని వాళ్ళ సంతోషానికి అడ్డంగా ఉందని వాళ్ళ అమ్మని ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేశాడు. ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నించినా పట్టించుకోలేదు. కొన్ని నెలల తర్వాత వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదని ఓల్డేజ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే చూద్దామని వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తాడు. ఆవిడ పిలిచి, బాబు ఇక్కడ ఫుడ్ బాగాలేదు, వాటర్ బాగాలేదు, మంచాలు పడుకోవడానికి సరిగ్గా లేవు, ఇక్కడ ఉండడం చాలా కష్టంగా ఉందిరా అని చెప్పింది. అప్పుడు ఎవరిని ఎప్పుడు చెప్పినావేంటమ్మా, జాయిన్ అయ్యేటప్పుడు చూసుకోవాలి కదా అన్నాడు. అందుకు ఆవిడేమో తెలుసా, నీ మీద ఉన్న ప్రేమతో నువ్వేం చేసినా భరించా, ఇవన్నీ అనుభవించి నీకోసం ఎంతకాలం బతికా, రేపటి నాడు నిన్ను నీ పిల్లలు ఈ పొజిషన్లో నిన్ను వదిలేస్తే నువ్వు ఎలా ఉంటావు అని భయంగా ఉందిరా అని చెప్పింది. అదిరా తల్లి ప్రేమ అంటే. తను చనిపోయేటప్పుడు కూడా కొడుకు సుఖం గురించి సంతోషం గురించి ఆలోచించేది ఒక తల్లి మాత్రమేరా. అలాంటి తల్లి కూడా ఒక ఆడదేరా. సో ఇక ఆడవాళ్ళని తక్కువగా చూడడం, చెడుగా మాట్లాడడం చేయకండి. ఇంకా ఆ
అప్పట్లో గాంధీ గారు ఒక మాట చెప్పారు. ఎప్పుడైతే ఆడవాళ్ళు అర్ధరాత్రి 12 గంటలకు ఒంటరిగా తిరుగుతారో అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని. కానీ ఈ రోజుల్లో 24 గంటలు తిరుగుతూనే ఉన్నారు. సో ఆయన చెప్పాల్సింది అది కాదు. ఎప్పుడైతే మగజాతి మొత్తం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారో అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అని చెప్పుంటే అది జన్మకు వచ్చేది కాదు. సో మీరేమనుకున్నా పర్లేదురా, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. అరే మామ, ఏం చేస్తున్నావు? ఎరా నీకు ఇప్పుడు గుర్తొచ్చాను నేను. అయినా ఆ రోజు అలా మాట్లాడానని నా మీద కోపమా? సారీరా. అలా ఏం లేదురా బాబు. మరి ఈ 10 days ఎందుకు కలవలా? ఈ 10 days తను ఫాలో అయ్యారా, టెంపుల్కి కూడా వెళ్ళాను. మరి అలాంటప్పుడు నీ ప్రాబ్లం వల్ల నీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? అయ్యానురా. స్టార్టింగ్లో తన గంట సౌండ్ చేసినప్పుడు చాలా ఎమోషన్ అయిపోయాను, చాలా కంట్రోల్ చేసుకున్నాను రా బాబు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమనిపించలేదు మరి ఎందుకో. ఎంత సౌండ్ వినపడినా ఏమనిపించలేదు ఎందుకో. అదేరా లవ్ అంటే. నీకు ఎమోషన్ క్యారీ అయినప్పుడు నచ్చిన పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎమోషన్ కంట్రోల్ అవుద్దిగా. నిజమేరా, తనే నా ప్రాబ్లంకి సొల్యూషన్ అండ్ తనే నా పర్ఫెక్ట్ సోల్మేట్ కూడా. సర్లే కానీ రేపు మన స్పాట్కి వచ్చేయండి. తన టెంపుల్కి వెళ్ళేది కూడా అటువైపు రోయ్. రే ఫోన్ ఎవరా? ఇవ్వనరా ఎవరా? రే ప్రసన్న, ఇవ్వరా, రిజల్ట్స్ వస్తున్నాయి చెప్పానుగా. ఇవ్వరా రే ప్రసన్న, ప్లీజ్ రా రే ప్రసన్న. అరే రిజల్ట్స్ వస్తున్నాయి చెప్పానుగా, నీకు చెప్తాను రా ప్రసన్న. రే ప్లీజ్ రా రే, ప్లీజ్ రా రే, చెప్తానుగా రిజల్ట్స్ వస్తాయి. నేను ఎంత టెన్షన్ పడుతాను, మీ గోల్ ఏంట్రా? మా సప్లీ రిజల్ట్స్ వచ్చాయట్రా. అవునా? కివ్వా కేక? నేను కేకే, ఇది మళ్ళీ గేవు. అదేంట్రా, ప్రిపేర్ అవ్వలేదా? ప్రిపేర్ అయితే కంప్లీట్ అవడానికి అదేమన్నా అల్లా టప్ప సబ్జెక్ట్ అనుకున్నా వెంట్రా. ఎమ్మనరా ఎమ్మని ఒకసారి ఫెయిల్ అయితే పాస్ అవడానికి తరాలు పట్టాల్సిందే. కరెక్ట్ బాస్. అదేంట్రా, నీతో పాటు ప్రిపేర్ అయిన వీరేంద్ర గడితో కంప్లీట్ అయిపోయింది. వాడితో కూర్చొని ప్రిపేర్ అయితే నీది కూడా కంప్లీట్ అయిపోయేదిగా. వీడి గురించి ఒక ముక్కలో చెప్పనా నీకు? వీడు చెప్పేవాడిని శ్రీరంగ నీతులు, చేసేవాడిని హరిపూజలు, దూరేవాడిని దొమ్మర గుడిసెలు. అలాగే ఎగ్జామ్ ముందు బాగా ప్రిపేర్ అవుతాడు, నైట్ అవుట్లు కూడా చేస్తాడు రోయ్, కానీ స్లిప్పులు పెట్టి పాస్ అవుతాడు. ఛీ అమ్మ బతుకు. సర్లే కానీ అమ్మాయి ఏంట్రా ఇంకా రావట్లేదు? ఏమో నాకు తెలీదు, పదా రేపు వద్దాం. రే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారేంట్రా? రారా హూహా. హరా హాయ్రా. మా హిందూ
ఫొటోస్కి ప్రదక్షిణలు చేయడానికి ఒక స్పెసిఫిక్గా నెంబర్ ఏమైనా ఉంటుందా? ఉంటుందిరా 108. మరి ఆ అమ్మాయి ఏంట్రా వచ్చి ఇష్టం వచ్చినట్టు చేసుకుని వెళ్ళిపోయింది. అవునా? ఎలా? ఫస్ట్ డే ఏమో 9 రా, సెకండ్ డే 1, 3, 3, 6, 5, 7, 5, 9th డే ఏం చేయాల అంటే 0, 10th డే 5. అది ఫోన్ నెంబర్ రా. థ్యాంక్స్ రా. ఈ పొలంలో మొలకలు వచ్చాయి. హాయ్, దిస్ ఈస్ అలెక్స్. సెండ్. అను, నీకు విషయం చెప్పాలి. అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నిన్నే పెళ్ళే. దేనికా? పెళ్ళి ఎందుకంటావు ఏంటో బాబు? అయినా అదేం డౌట్ నీకు? చూడను, నా లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అది నేను చూసిన క్షణమే. ఎందుకంటే నేను చూడగానే ఇష్టపడ్డాను. ఎంత అంటే మాటల్లో చెప్పలేనంత, చేతల్లో చూపించలేనంత. సినిమాటిక్గా ప్రపోజ్ చేయడం నాకు రాదను, నిన్ను ప్రాణంగా ప్రేమించడం తప్ప. ఒకటి మాత్రం నిజం, నిన్నెప్పుడు బాధ పెట్టకుండా మా అమ్మలా చూసుకుంటాను. అదేంటి, వీడు కూడా అందరిలాగే రొటీన్ డైలాగ్స్ చెప్తున్నాడు అనుకుంటున్నావా? అలా చెప్పిన ప్రతి ఒక్కడు వాళ్ళ సోల్మేట్ని వాళ్ళ అమ్మలా చూసుకుంటాడో లేదో తెలియదు, కానీ అమ్మ లేనివాడు మాత్రం వాళ్ళ సోల్మేట్ని అమ్మలానే చూసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ అమ్మ వాల్యూ బాగా తెలుసు కాబట్టి. అలాగే చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగాను. నాకు అన్నీ మా నాన్నే. ఆయన మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, ఐ లవ్ యూ అను, లవ్ యూ సో మచ్. నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయకపోతే చచ్చిపోతా, బతకలేను అని చెప్పను. ఎందుకంటే నన్ను నమ్ముకుని మా నాన్న ఉన్నాడు. ఆయనకంటూ ఉంది నేను ఒక్కడనే. సో నువ్వు నో అంటే సూసైడ్ చేసుకునే టైప్ కాదు నేను. నువ్వు లేకుండా బతకగలను, హ్యాపీగా ఉండలేను. నా లైఫ్లో బాధ అయినా సంతోషమైనా ఏదైనా నీతోనే. నేను ప్రపోజ్ చేసినా కూడా తన ఏ విషయం అనేది చెప్పకపోవడంతో చాలా రోజులు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాను.
అంత సిన్సియర్గా లవ్ చేసిన అతన్ని మోసం చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు ఎలాగైనా కలిసి నిజం చెప్పాను. ప్లీజ్ అసలు ఏమైందో చెప్పు. సారీ, ఒక చిన్న తప్పు చేశాను. నిన్ను మోసం చేయాలని కాదు. ఎందుకు? నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని అలా చేశాను. నీ దగ్గర నాకు డమ్మని చెప్పి యాక్ట్ చేశాను. నేను మాట్లాడగలను, కానీ నాకు నచ్చుతుంది. అలా చెప్పి ఫూల్ అవడం కన్నా మాటలు రావని చెప్పడమే బెటర్ అనిపించింది. నేను నిన్ను చూడగానే ఇష్టపడ్డాను. అమ్మాయిని కదా, చెప్పలేకపోయాను. నువ్వే ఎలాగో అలా నా నెంబర్ కనుక్కుంటావనుకున్నాను. అమ్మాయికి అట్రాక్ట్ అయ్యేవాడు అమ్మాయిని మాత్రమే చూస్తాడు. అదే నిజంగా ప్రేమించేవాడు అమ్మాయి చేసే ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తాడు. నువ్వు అలానే నా నెంబర్ కనుక్కున్నావు. పైగా నువ్వు మీ ఫ్రెండ్స్తో ఆడవాళ్ళ గురించి చెప్పినప్పుడు విన్నాను. అప్పుడు నువ్వు ఇంకా బాగా నచ్చావు. అంతలా ప్రేమించిన నిన్ను నా డిఫెక్ట్ గురించి చెప్పకపోవడం చాలా గిల్టీగా అనిపించింది. ఇది నాలో ఉన్న డిఫెక్ట్. ఇంకా కంటిన్యూ అవుతావో కట్ అయిపోతావో నీ ఇష్టం. ఎనీవే, లవ్ యూ అలెక్స్. లవ్ యూ సో మచ్. ఓసి పిచ్చిదానా, నువ్వు మాట్లాడలేమని తెలిసినప్పుడే నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించా. అలాంటిది ఇది ఓ ప్రాబ్లమేనా? అలా అనుకుంటే నాకు కూడా లైఫ్లో ఒక ప్రాబ్లం ఉంది. స్టార్టింగ్లో ఈ ప్రాబ్లం వల్ల నేను కూడా చాలా సఫర్ అయ్యాను. కానీ ఎప్పుడైతే నేను సిన్సియర్గా లవ్ చేయడం మొదలుపెట్టానో అప్పటి నుంచి నా కాన్సన్ట్రేషన్ మొత్తం నీ మీదకి మళ్ళింది. నా ప్రాబ్లమ్కి సొల్యూషనే నువ్వు అనుకున్నా. అయినా నువ్వు నా సోల్మేట్ అనుకున్నా. అలాంటప్పుడు డిఫెక్ట్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? లవ్ యూ అని. అదండి అన్నాడు కదా, ఇది తెలియకే చాలామంది బ్రేకప్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. లవ్ అనే వర్డ్కే మీనింగ్ లేకుండా చేస్తున్నారు. మనం ఒక అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే తనలో ఉన్న లోపాలని తెలిసి తెలియక చేసిన తప్పుల్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మన లైఫ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా సాగిపోతుంది.